హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్ అండి. 2 కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి 2 ముఖ్యమైన విషయాలైతే తెలుసుకుందాం. ఒకటి, పెండింగ్‌లో ఉన్న జెడ్పీపీఎఫ్ బిల్లుల గురించి కాగా, రెండవది కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గ్రాట్యుటీ నిబంధనల గురించి. జనవరి 2022 జెడ్పీపీఎఫ్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విధానం. జనవరి 2022 నెలకు సంబంధించిన జెడ్పీపీఎఫ్ బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్న ఉద్యోగులు ఆ మొత్తాన్ని పొందేందుకు అనుసరించాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. మొదటి దశలో పే స్లిప్ డౌన్‌లోడ్ అండ్ ప్రింట్. ముందుగా మీ నిధి పోర్టల్‌లో లేదా నిధి యాప్‌లో లాగిన్ అవ్వండి సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో. అందులో జనవరి 2022 నెలకు సంబంధించిన పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దానిని ప్రింట్ తీసుకోండి. రెండో స్టేజ్‌లో తదుపరి స్టేజ్‌లో ధృవీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న పే స్లిప్ అడుగు భాగాన మీ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా సంబంధిత డీడీఓ గారితో సంతకం చేయించాలి. మూడో దశలో అంటే తదుపరి స్టేజ్‌లో వివరాల నమోదు. పే స్లిప్‌పై చేతి రాతతో రాయాల్సిన వివరాలేంటంటే, బదిలీ అయిన ఉద్యోగులు ఒకవేళ మీరు జనవరి 2022 తర్వాత వేరే చోటికి బదిలీ అయి ఉంటే పే స్లిప్ ఎడమ వైపున పాత డీడీఓ డిసిగ్నేషను, పాత డీడీఓ కోడు మరియు పాత పాఠశాల లేదా ఆఫీసు పేరు స్పష్టంగా అయితే ఎడమ వైపు రాయాలి. ఒకవేళ బదిలీ కాకపోయి ఉన్నట్లయితే 2022 జనవరి తర్వాత బదిలీ కాకపోయినట్లయితే, అదే ఆఫీస్‌లో కొనసాగుతూ ఉన్నట్లయితే, ప్రస్తుతం ఉన్న డీడీఓ వివరాలు రాస్తే మాత్రమే సరిపోతుంది. ఇక తదుపరి స్టేజ్‌లో నాలుగో దశలో ఆఫీస్‌కు పంపడము. సిద్ధం చేసిన పే స్లిప్‌కు ఒక కవరింగ్ లెటర్‌ను జత చేయాలి. సో, వీటిని మీ జిల్లా పరిషత్ కార్యాలయానికి అయితే పంపాలి. ఐదో దశలో గూగుల్ ఫార్మ్ అండ్ అప్‌లోడ్. ఈ ప్రాసెస్ కోసం ఒక ప్రత్యేక గూగుల్ ఫార్మ్ లింక్ అయితే డిపార్ట్మెంట్ గ్రూప్స్‌లో అయితే ఉంటుంది. సో, ఆ ఫార్మ్ నింపి అడిగిన సమాచారాన్ని పూరించాలి. గమనికండి, ఇక్కడ డీడీఓ వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా పాత స్కూల్ లేదా ఆఫీసు వివరాలే ఇవ్వాలి. చివరగా మీరు సంతకం చేయించిన పే స్లిప్‌ను స్కాన్ చేసి ఆ ఫామ్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇక గూగుల్ ఫామ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల కోసమండి, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తాము రిటైర్ అయిన పాఠశాల లేదా ఆఫీస్ యొక్క డీడీఓ ద్వారా మాత్రమే ఈ సమాచారాన్ని జెడ్పీ ఆఫీస్‌కైతే పంపవలసి ఉంటుంది. సో, ఈ విధంగా అయితే జెడ్పీపీఎఫ్ అమౌంట్‌ను మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇకపోతే రెండవది, గ్రాట్యుటీ నిబంధనల్లో మార్పులు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త న్యూ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ విషయంలో భారీ ప్రయోజనం అయితే కలగనుంది. ముఖ్యంగా పాత రూల్స్ వర్సెస్ కొత్త రూల్స్. గతంలో ఓల్డ్ రూల్స్ ఉండేవి. అవేంటంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. సో, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా ఒక ఉద్యోగి ఏదైనా సంస్థలో కనీసం 5 సంవత్సరాలు నిరంతరం సర్వీస్ పూర్తి చేస్తేనే గ్రాట్యుటీకి అర్హత ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా ఫిక్స్డ్ టర్మ్స్ ఒప్పందం పనిచేసే ఉద్యోగులు కేవలం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న గ్రాట్యుటీకి అర్హత పొందుతారు. సో, 1 సంవత్సరం పూర్తి చేసుకున్నా సరే గ్రాట్యుటీకైతే అర్హులవుతారు. ఇది చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. 5 సంవత్సరాలు ఒకే చోట పని చేయకపోయినా సరే, 1 సంవత్సరం చేసినా గూడా గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. ప్రధాన ఉద్దేశ్యం ఇలా చేయడానికి గల ఉద్దేశ్యం ఏంటంటే, కాంట్రాక్ట్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా చూడాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల వారికి సమాన జీతం, సెలవులు, వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్స్ ఇవన్నీ గూడా లభిస్తాయి. అసలు గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు? గ్రాట్యుటీ అనేది ఉద్యోగి చేసిన సుదీర్ఘ సేవకు యాజమాన్యం ఇచ్చే బహుమతి. దీనిని ఈ క్రింది సూత్రం ద్వారా లెక్కిస్తారు. సో, గ్రాట్యుటీ కోసం ఇక్కడ మనము చూడొచ్చు. ఫార్ములా గ్రాట్యుటీ ఈక్వల్స్ టు చివరగా తీసుకున్న వేతనం ఇంటూ 15/26 ఇంటూ పని చేసిన సంవత్సరాలు.
చివరగా తీసుకున్న వేతనం. సో, బేసిక్ పే ప్లస్ కరువు భత్యం. పద 15/26 అంటే నెలకు 26 పని దినాలుగా పరిగణించి అందులో 15 రోజులకు జీతాన్ని ప్రతి ఏడాదికి లెక్కగడతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యే సమయానికి అతని బేసిక్ పే ప్లస్ డీఏ 50,000 ఉంది అనుకుందాము. సో, 50,000 ఇంటూ 15/26 ఇంటూ 5 అంటే ఇక్కడ మొత్తం గ్రాట్యుటీ వచ్చేసి దాదాపుగా రూ. 1,44,230 సుమారుగా అయితే ఉంటుంది. మరి కొత్త లేబర్ చట్టాల అమలైతే ప్రైవేటు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇది గొప్ప వరమే అవుతుంది. సో, చూసుకోవచ్చు. ఒక ఏడాదికి చూసుకున్నా మనకు దండిగానే వస్తుంది కాబట్టి, సో, కేవలం ఏడాది పని చేసినా దానికి తగిన గ్రాట్యుటీ పొందే వెసులుబాటైతే ఉంటుంది. సో, ఈ మట్టుకే చూసుకున్నా కూడా మనకి ఏడాదికి ఇక్కడ ఇది 5 టైమ్స్ చేస్తే దాదాపు ఒక 50,000 లోపలే వస్తుందన్నమాట. సో, 50,000 ఉన్నట్లయితే మనకు 1 ఇయర్‌కి ఒక 50,000 సాలరీ మైన వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట బేసిక్ మైన. సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.